రాజు అయిన హెరోదు దినమందు యూదా దేశపు బేత్లెహేము యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజు పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వాళ్ళందరూ కలవరపడిరి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు హెరోదు గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. హెరోదు యూదులకు రాజుగా ఆయన ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే హెరోదు యూదుల యొక్క రాజుగా ఉన్నాడంటే ఆయనకు ప్రతి ఒక్క గ్రంథము తెలిసి ఉండాలి. ఆనాడు నిర్గమాకాండంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు తనకు తెలిసి ఉండాలి. అందులో పొరుగువారిని ఏది ఆశించకూడదు అన్న వాక్యం కూడా తెలిసి ఉండాలి. తన సొంత తన అన్న భార్యనే ఆయన ఆశించాడంట. ఎందుకంటే ఆయన వాక్యం చదివినవాడే హెరోదు. కానీ అతనికి ఉన్న ఆకాంక్ష ఏంటంటే రాజుగా ఉన్న ఈ పదవి ఎవరికి ఉండకూడదని సొంత భార్యను, పిల్లలను, బంధువులను, మిత్రులను చంపేశాడంట. తనకున్న ఆశ తన వారిని పోగొట్టుకునేలా చేసింది. ఈ రోజున హెరోదు లాంటి వారు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. ఇదిగో వారి ఆశపడే వాటి కోసం ఎంతటి దుర్మార్గానికైనా లోబడుతున్నారు. కానీ హెరోదుకు దేవుని వాక్యం తెలియదా? తెలుసు. ప్రతి ఒక్క విషయం యెరూషలేములోకి అంటే దేవుని దేవాలయంలోకి వెళ్ళి వాక్యం వినినవాడిగానే ఉంటున్నాడు, కనపడుతున్నాడు. కానీ హెరోదు జీవితం మారిపోవటానికి కారణం ఏంటంటే తనకున్న ఆశ, దురాశ. ఈ రోజున ప్రతి క్రైస్తవుల్లో కూడా ఆయన దేవుని బిడ్డగానే ఉంటూనే దుర్మార్గాలు చేశాడు హెరోదు. తన భార్యను చంపేశాడు. ప్రతి ఒక్కరిని హింసించి చంపేశాడంట. కానీ ఏమైంది? ఆయన యొక్క పరిస్థితి దేవుని యొక్క కుమారుడి భూమి మీద పుట్టుతున్నాడని తెలుసు కూడా, ఒక జ్ఞానులు వచ్చి చెప్పినా కూడా తన యొక్క మనసు మారలేదంటే కేవలం కపటోపాయంతో మాత్రమే వాళ్ళతో మాట్లాడాడంట. మీరు వెళ్ళండి, మేము దర్శిస్తామని. అక్కడున్న ప్రజలందరూ హెరోదు రాజే కదా, ఇంకో రాజు ఎక్కడున్నాడని కలవరపడేలాగా చేశాడంట. దానికి కారణం ఏంటంటే హెరోదు అంత భయంకరమేమట. అలాంటిది ఈ దేశంలో ఇంకో రాజు పుడతామా అని అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయేలా చేశాడంట. కేవలం అంత దుర్మార్గత కలిగిన హెరోదు వలె ఈ రోజున ప్రతి క్రైస్తవుల హెరోదులు తయారవుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. ఎంతోమంది జీవితాల ఆశలు ఈరోజు నిన్ను దేని పట్టి పీడిస్తుంది? ధనాపేక్ష నిన్ను పీడిస్తుందా? విడిచిపెట్టేసే. దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టిన దేవుని కనికరం పొందుకుంటావని. కానీ ఎంతకాలం నువ్వు దేవుని కనికరం లేకుండా ఉంటున్నావు. ధనమును ఎక్కడ చూసినా ₹1 వచ్చినా అది ధనము ఎదుటివాడికి ఇవ్వలేని మనస్తత్వం ఇది. హెరోదు అలాంటి కఠినాత్మకమైన పరిస్థితిలో ఉన్నాడు కనుక హెరోదు ఎలాంటి చనిపోయాడో తెలుసా? ఎంత భయంకరంగా చనిపోయాడో తెలుసా? తన అయిన వాళ్ళని పోగొట్టుకున్న తర్వాత తనకు వచ్చిన రోగాన్ని బట్టి పిచ్చివాడైపోయి భయంకరంగా చనిపోయాడంట. అంతటి భయంకరమైన చావు కొని తెచ్చుకున్నాడు. పాపం నిన్ను ఎప్పటికైనా పట్టిస్తుంది. పాపం నిన్ను ఎప్పటికైనా వేధిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టు. నీలో దురాశను విడిచిపెట్టు. దేవుణ్ణి అడగాల్సిందే అడుగు, అంతేకాని దురాశలు అడగద్దు. మన కడుపును నింపుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ మీరు లేనిపోని గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ దేవునికి ఆవేశకరంగా ఉండకండి. ఎందుకంటే అది మీకే ప్రమాదం. హెరోదు అదే కోరుకున్నాడు. రాజుగా నేను తప్ప వేరొకడు ఉండకూడదు అనుకున్నాడు. కానీ కపటోపాయంతో యేసుప్రభు పుట్టాడని తెలుసు. ఎందుకంటే వాక్యంలో ఉంటుంది. ఆయన ఇమ్మానుయేలుగా పుడతాడని కూడా తెలుసు. ఆయనకి యెషయా గ్రంథం తెలుసు, అన్నీ తెలుసు. అన్ని గ్రంథాలు ధ్యానించిన వాడుగా కనిపిస్తున్నాడు. అట్లాంటి హెరోదు వలె మనం ఉండటానికి వీల్లేదు. క్రైస్తవుల్లో ఈ రోజున అలాంటి హెరోదులు తయారవుతున్నారు. ఒక పాస్టర్లో కానీ ఎక్కడ చూసినా ఇలాంటి హెరోదులు తయారవుతున్నారు. దేవుని వాక్యానికి విధేయత లేకుండా ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కానీ జీవితం మొత్తం మారట్లేదు. కారణం ఏంటంటే లోబడలేని తత్వం. నేను ఎందుకు చేయాలి, నేను ఒక అధికారిని కదా అనే గర్వం నీలోకి ఉంది. ఆనాడు హెరోదులో ఆ గర్వము, ఆ రాజ్య గర్వం ఏర్పడింది కనుక అయిన వాళ్ళని పోగొట్టుకున్నాడు. దేనిపై నువ్వు ఆశపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించు. దేవునిపై ఆశపడు, దేవుని వైపే ఆశపడు నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను సంతోషపెడతాడు.
ఈ లోక సంతోషంతో కాదు, పరలోక సంతోషంతో నిన్ను పెడతాడు. హెరోదు వలె కాక నువ్వు నీ జీవితాన్ని మార్చుకో. హెరోదు లాంటి ఇదిగో పైన దేవుని నమ్ముతూ లోపల కపటాలు పన్నే హెరోదు వలె ఉండటానికి వీల్లేదు. ఇక నుంచైనా దేవుణ్ణి అడుగు, నేను హెరోదులాగా జీవించడానికి వీల్లేదయ్యా, హెరోదు మనస్తత్వం నాలో ఉండటానికి వీల్లేదు, నాలో ఆశ ఉండడానికి వీల్లేదని చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. అలాంటి క్రైస్తవుడిగా, అలాగే దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.